ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఇదేంటి ముఖ్యమంత్రి ఏంటి పాఠాలు చెప్పడం ఏంటని అనుకుంటున్నారా? ఇదంతా విద్యాంజలి కార్యక్రమంలో భాగంగా చేశారు. చదువులో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు చంద్రబాబు నాయుడు. కృష్ణా జిల్లా ఆత్కూరు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జడ్పీ స్కూల్లో విద్యాంజలి కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్లాస్ రూంలో విద్యార్థులకు పాఠాలు బోధించారు. విద్యార్థులు పుస్తకాలు, పత్రికలు చదవాలని సూచించారు. ముఖ్యమంత్రిగా ఇక్కడికి రాలేదన్న ఆయన సేవకుడిగా వచ్చానన్నారు. సంఘ సేవకులు, వృత్తి నిపుణులు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యాంజలి అనే పేరు పెట్టి పిల్లల్లో చదువుకోవాలంటే ఏ విధంగా ఉండాలి, ఈ చదవడం వల్ల లాభాలు ఏంటి, అంతేకాకుండా మీరు మంచి వక్తలుగా తయారు కావాలంటే ఏ విధంగా తయారు కావాలి, ఇవన్నీ కూడా మీ టీచర్లు మామూలుగా క్లాస్ రూమ్లో చెప్తారు. కానీ నాలాంటి వ్యక్తులు మీ గ్రామంలో కానీ ఈ ప్రాంతంలో ఎవరైనా ఉంటే, ఎవరైతే సంఘ సేవకులుగా ఉంటారో లేకపోతే కొంతమంది ప్రొఫెషనల్స్గా ఉంటారు, ఇలాంటి వ్యక్తులందరూ వచ్చి మీతో నేరుగా మాట్లాడడానికి ఈ అవకాశం కల్పించారు. దురాశ దుఃఖానికి చేటని విద్యార్థులకు విశ్లేషించిన చంద్రబాబు దీనిపై విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టారు. చదువు జీవితంలో వెలుగులు తీసుకొస్తుందని విద్యార్థులకు తెలియజేశారు సీఎం చంద్రబాబు. దేవుడు సహకరించాడు కాబట్టి దురాశతో ఇంజనీర్గా ఉండి తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కొంత డబ్బులు కొట్టేసి బిల్డింగ్లు కట్టానుకో ఏమవుతుంది? క్వాలిటీ లేకపోతే నాణ్యం లేని బిల్డింగ్ ఉంటే ఏమవుతుంది? కూలిపోతుంది. అది నువ్వు ఆ బిల్డింగ్ ఉంటే ఏమవుతుంది? అది లెసన్. అర్థమైందా? నాణ్యత లేని వేరే వాళ్ళకి అన్యాయం చేయడమే కాకుండా కొన్నిసార్లు ఆ ప్రమాదం నీకు కూడా వస్తుంది. కాబట్టి నేను నాణ్యతకు లోపడి దురాశకు పోను, దురాశ దుఃఖానికి చేటు, నీతి నిజాయితీగా ఉంటాను, సక్రమంగా పనిచేసి 10 మందికి ఆదర్శంగా ఉంటాను, అది తీసుకురావాలి. సరేనా? ప్రాథమిక పాఠశాలల్లో వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు కేంద్రం ప్రతిపాదించిన విద్యాంజలి పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు.